చాలా మందికి చదువు చెప్తున్నారు. యు సీ బ్యాక్ ఇన్ దోస్ డేస్ జిఎంఆర్ గారికి చెన్నైలో ఒక పవర్ ప్లాంట్ ఉంది, తెలుసా మీకు? థర్మల్ పవర్ ప్లాంట్. హౌ మెనీ ఆఫ్ యూ నో దట్? It is a power plant which has got the latest technology. He has also got a power plant in Bangalore. Power gets generated based on the waves, sea waves ద్వారా power generate అవుతుంది. So that kind of entrepreneur is he. He has gone into every vertical of it. As ma'am rightly said, he is one of the company which has the cricket IPL team. So we should all be proud of him. We should all pray for him. We should all pray for his family, that they have given a lot of enthusiasm and a platform for all the students to learn things for their career. Inka chala helpona. And I have to tell you my sports. I am a volleyball player. This institution has made me to, special ga మీ అందరికీ తెలుసు, PD Arun Kumar garu. I think he is here or not. So I am a good player. నేను వాలీబాల్ ఆడతాను, బాగా స్పైక్ చేస్తాను, బాగా పుష్ చేసి నన్ను JNTUకి వెళ్ళాలి, JNTUలో నువ్వు సెలెక్ట్ అవ్వాలి అని బాగా పుష్ చేసేవారు. నేను వెళ్ళడానికి ఇష్టపడేవాడిని కాదు. వెళ్ళిన వెంటనే I got selected in the JNTU team and I played for JNTU and I was vice captain for JNTU for 1 year. అంటే ఎందుకంటానంటే మనలో ఉన్న టాలెంట్ కూడా ఆయన రికగ్నైజ్ చేసి ఈ రోజుకి నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. ఆయన చేసిన ప్రయత్నం వల్ల నేను JNTUకి రిప్రజెంట్ చేశాను అని నేను చెప్పుకోవడానికి అదొక నాకు మైల్ స్టోన్ స్పోర్ట్స్ లో. అలాగే మీ కెరియర్స్ లో కూడా యూ నీడ్ టు హ్యావ్ ఏ మైల్ స్టోన్. ఇప్పుడు మనం జాబ్ మీద తీసుకున్నప్పుడు వాట్ ఈస్ దట్ మైల్ స్టోన్ యూ హ్యావ్ గాట్ యాజ్ ఎ సక్సెస్ స్టోరీ, అవునా కదా? ఎస్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ మార్క్స్. నాకు డిస్టింక్షన్ కూడా రాలేదు. I got 68% in my BTech, but I am good at my job. నా జాబ్ లో మా కంపెనీ నన్ను 10 years వరకు నన్ను వదలడానికి ఇష్టపడలా. I resigned for a couple of times, but then he pulled me back. అంటే what you do from here is more important. ఇక్కడి నుంచి మీరు ఏం చేస్తున్నారు, ఈ చదివిన తర్వాత how do you learn and how do you excel in your career, how do you make mark in your career. And all these 5,000 students, I would like to say that మీ అందరికీ కూడా ఒక వికీపీడియా స్టోరీ రావాలి, మీకు లింక్డ్ఇన్ లో కొన్ని అవార్డ్స్ రావాలి. ఇవి టార్గెట్ గా మీరు పనిచేయాలని మీ అందరికీ కోరుతున్నాను. సో మీతో పాటు నేను కూడా కల్చరల్ ఈవెంట్స్ కోసం వెయిట్ చేస్తాను. బికాస్ నేను మీ వయసులో ఉన్నప్పుడు ఆ వెనకతల నుంచి చూసేవాడిని, మీలా కూర్చోడానికి కూడా నాకు అంత ఒప్పుకుండేది కాదు. So I appreciate all the students and I appreciate the management for bringing me here. It is an honor for me because getting as a chief guest in the college where I studied makes a lot of proudness. But then none of the success story kin the madam చూపించారు. But I am a success is not doesn't come on position. ఈ పొజిషన్ లో నేను ఏం చేయగలుగుతాను దాని మీద నాకు సక్సెస్ వస్తుంది. ఈ పొజిషన్ లో if I could empower somebody, if I could motivate you, then that is a success that I have. Because గౌరవ ముఖ్యమంత్రి వర్లు ఆయన అంత ఈజీగా జాబ్ ఇవ్వరు. He wanted everyone to perform. అలాగే మీకు కూడా అవకాశాలు రావాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి, ఈ రాష్ట్రంలో యువత అందరికీ కూడా ఒక మంచి పరిపాలన ఇవ్వాలి, మీకు కూడా ఒక మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలన్న ఒక మంచి ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. సో ఖచ్చితంగా మీరందరూ కూడా మీ కెరియర్లో ఎక్సెల్ అవ్వాలి. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.